ఈ ఉదయకాలంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుకోవడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, మానవాళికి రక్షణ అనేటువంటి అంశం గురించి మనం చూడబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, మానవాళికి రక్షణ అనేటువంటిది. ప్రియులరా, యేసు పుట్టుక ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ భూమి మీద అందరూ జన్మించినట్లుగా యేసుక్రీస్తు వారు పుట్టలేదు. అంటే యేసుక్రీస్తు వారు పురుషుని ప్రమేయం లేకుండా కేవలము స్త్రీకి మాత్రమే జన్మించాడు అనేది మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నటువంటి సత్యము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు వారు పుట్టడానికి సుమారుగా 700 సంవత్సరాలకు పూర్వము తెలియచేసినటువంటి ప్రవచనము. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుబడును. ప్రియులరా, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది. కనివిని వెరగనటువంటి ఒక అద్భుత కార్యము. కన్యకకు మాత్రమే, అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ మాత్రమే ఒక కుమారుని కనటం అనేది ప్రవచనానుసారంగా, లేఖనానుసారంగా మనం చూస్తే అది కేవలము యేసుక్రీస్తు వారిలో మాత్రమే జరిగింది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరము కూడా పురుష సంతానము. అంటే మన తల్లి తండ్రుల యొక్క ప్రమేయం వలన, సంసార జీవితం వలన మనమందరం కూడా పుట్టాం ప్రియులరా. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ప్రత్యేకంగా